వరుస విజయాలతో దూసుకెళ్తున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి నెక్స్ట్ సినిమా కోసం మళ్ళీ నందమూరి బాలకృష్ణ వైపు మొగ్గు చూపుతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో చాలా బలంగా వినిపిస్తుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్పై ఫోకస్ పెట్టారు. వెంకటేష్తో సినిమా ఆలస్యం కావడంతో బాలయ్యతో మరోసారి కలవనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాలీవుడ్లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు అనిల్ రావుపూడి ప్రస్తుతం ఆయన కెరియర్ పీక్ స్టేజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించిన మనశంకర వరప్రసాద్ గారితో అనిల్ రావుపూడి మరో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ దూసుకెళ్తుంది. మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను సమానంగా ఆకట్టుకున్న ఈ చిత్రం చిరంజీవి మార్కెట్ను మరోసారి బలమైన బూస్ట్ ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ విజయంతో అనిల్ రావుపూడి పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావుపూడి తన గత చిత్రాలపై, ముఖ్యంగా భగవంత్ కేసరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణతో ఎవరూ ఊహించని విధంగా ఒక సినిమా చేయాలన్నదే తన లక్ష్యమని, ఆ దిశగా ఎంతో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్లతో భగవంత్ కేసరి ఒకటని అనిల్ వెల్లడించారు. అయితే ఆ సినిమా ఇంకా పెద్ద స్థాయిలో హిట్ కావాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా విడుదల సమయంలో రాజకీయ పరిస్థితుల కారణంగా బాలయ్య అభిమానుల్లో కొంత నిరాశ కనిపించిందని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండటం ప్రభావం చూపిందని అనిల్ అన్నారు. అయినప్పటికీ సాధారణ ప్రేక్షకులు సినిమాను ఆదరించి హిట్ చేశారని, పరిస్థితులు అనుకూలంగా ఉంటే స్పందన మరింత గొప్పగా ఉండేదని పేర్కొన్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన నందమూరి బాలకృష్ణ అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి 2023 అక్టోబర్ 19న విడుదలై కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు ఈ చిత్రం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకోవడం విశేషం. కమర్షియల్ సినిమా హోదాతో పాటు జాతీయ అవార్డు స్థాయికి చేరుకోవడం అనిల్ కెరియర్లో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఇక తాజా పరిణామాల విషయానికి వస్తే, వచ్చే ఏడాది సంక్రాంతిని కూడా అనిల్ రావుపూడి టార్గెట్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్లో బలంగా వినిపిస్తుంది. అయితే ఆ సినిమా ఏ హీరోతో అన్నదానిపై చర్చ జోరుగా సాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే విశ్వంబర ప్రమోషన్స్ పూర్తి చేసి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సెట్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత బాబీ కొల్లి సినిమా లైన్లో ఉంది. మరోవైపు వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే చివరిలో విడుదలయ్యే అవకాశం ఉండడంతో వెంకటేష్ అనిల్ కాంబో సంక్రాంతికి రావడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అనిల్ రావుపూడికి వెంటనే అందుబాటులో ఉండే హీరోగా మరోసారి నందమూరి బాలకృష్ణ పేరు వినిపిస్తుంది. నిజానికి గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉన్నా బడ్జెట్ పరిమితుల నేపథ్యంలో కథ మారిపోవడంతో అది సెట్స్ పైకి వెళ్లేందుకు కాస్త ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో అనిల్ దగ్గర బాలకృష్ణకు సరిపోయే కథ సిద్ధంగా ఉందన్న టాక్ వినిపిస్తుంది. అన్నీ అనుకూలిస్తే బాలయ్య అనిల్ రావుపూడి కాంబోలో మరో సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్తో పాటు జాతీయ అవార్డు అందుకున్న ఈ కాంబినేషన్ రిపీట్ అయితే మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం ఖాయమనే అంచనాలు అభిమానుల్లో బలంగా ఉన్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ ఏజ్ పెరిగే కొద్దీ క్రేజ్ కూడా డబుల్ అవుతుందనడానికి రీసెంట్ ట్రాక్ రికార్డే నిదర్శనం. ఆయన స్టామినా ప్రూవ్ చేసిన ఈ విషయం మీకు తెలుసా? సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టడమే గగనం అయిపోతున్న రోజులివి. కుర్రకారు హీరోలు సైతం తమ మార్కెట్ను కాపాడుకోవడానికి నిలకడగా హిట్లు ఇవ్వడానికి నానా తంటాలు పడుతున్నారు. కానీ 6 పదుల వయసులోనూ ఒక సీనియర్ స్టార్ మాత్రం కుర్రకారుకు మించిన జోష్తో దూసుకుపోతున్నాడు. అతడే మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. ఏజ్ పెరిగే కొద్దీ ఈ నందమూరి హీరో క్రేజ్ కూడా డబుల్ అవుతుందనడానికి రీసెంట్ ట్రాక్ రికార్డే నిదర్శనం. నందమూరి బాలకృష్ణ అంటే తెలుగు సినిమాకు ఒక ఎమోషన్. ఫ్యాన్స్ ముద్దుగా బాలయ్య అని పిలుచుకునే నటసింహం కేవలం సినిమా స్టార్ మాత్రమే కాదు, హిందూపురం ఎమ్మెల్యే కూడా. లెజెండరీ ఎన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి బాలనటుడి స్థాయి నుంచి నేటి వరకు 110కి పైగా సినిమాల్లో నటించాడు. 1980ల నుంచి సోలో హీరోగా దుమ్ము రేపుతున్న బాలయ్య ఇప్పుడు 65 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఈ మధ్యకాలంలో బాలయ్య స్పీడు మామూలుగా లేదు. ఈయన హీరోగా నటించిన గత 5 సినిమాలు వరల్డ్ వైడ్గా 100 కోట్ల గ్రాస్ మార్కును దాటేశాయి. వరుసగా 5 సార్లు సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆ లిస్ట్ ఏంటో, వాటి బాక్సాఫీస్ లెక్కలేంటో ఓసారి చూసేద్దాం. 2021లో బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా థియేటర్లలో పూనకాలు తెప్పించింది. అఘోరాగా బాలయ్య విశ్వరూపం చూపించిన ఈ మూవీ దాదాపు 60 నుంచి 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా 150 కోట్లకు పైగా వసూలు రాబట్టింది.
స్టేట్ అవార్డులు గెలుచుకోవడంతో పాటు బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2023లో గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాకు మొదట్లో కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. అయినా సరే బాలయ్య బాక్సాఫీస్ స్టామినా ముందు నెగిటివ్ రివ్యూలు నిలవలేకపోయాయి. ఇందులోనూ డ్యూయల్ రోల్లో అదరగొట్టి ప్రపంచవ్యాప్తంగా 134 కోట్లు కొల్లగొట్టాడు. 70-90 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ కమర్షియల్గా సత్తా చాటింది. 2023లో అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన భగవంత్ కేసరి మూవీ కమర్షియల్ సక్సెస్తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. కేవలం 65 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 138 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో బాలయ్య పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పే సీన్ తమిళ స్టార్ విజయ్కు బాగా నచ్చిందంట. కేవలం ఆ ఒక్క సీన్ కోసమే మేకర్స్ దాదాపు 4 నుంచి 5 కోట్లు చెల్లించి రైట్స్ తీసుకున్నారని ఇండస్ట్రీ టాక్. ఇదొక రేర్ రికార్డ్ అనే చెప్పాలి. 2025 సంక్రాంతి రేసులో దిగిన ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ డాకు మహారాజ్ మరోసారి బాలయ్య మాస్ ఏంటో చూపించింది. బందిపోటు దొంగగా బాలయ్య, విలన్గా బాబీ డియోల్ నటించిన ఈ సినిమాను 100 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 130 కోట్లకు పైగా వసూలు చేసి హిట్ లిస్ట్లో చేరింది. 2025లో బ్లాక్ బస్టర్ అఖండాకు సీక్వెల్గా వచ్చిన అఖండా 2 తాండవం సినిమా కూడా 100 కోట్ల క్లబ్లో చేరింది. అయితే ఈ సినిమా 112 కోట్లు వసూలు చేసినా బడ్జెట్ ఏకంగా 200 కోట్లు కావడంతో ఫైనాన్షియల్గా ఇది నిరాశపరిచింది. భారీ బడ్జెట్ సినిమాలు కేవలం 100 కోట్లు దాటితే సరిపోదని, బడ్జెట్ కంట్రోల్ కూడా ముఖ్యమని ఈ సినిమా నిరూపించింది. జయాపజయాలు పక్కన పెడితే 65 ఏళ్ల వయసులో బ్యాక్ టు బ్యాక్ 5 సార్లు 100 కోట్ల మార్క్ దాటించడం అంటే అది ఒక్క బాలయ్యకే సాధ్యమైంది.